విమర్శించి ఇప్పుడు దాంట్లో జాయిన్ కావడం? విమర్శలు అనేది ప్రతి రాజకీయంలో ఉంటుంది, అట్లేం లేదు. ప్రతి రాజకీయంలో విమర్శలు ఉంటాయి. ఇవాళ గెలిచిన వాళ్ళు రేపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఉన్న వాళ్ళు టీడీపీలోకి పోవచ్చు, టీడీపీలో గెలిచిన వాళ్ళు వైఎస్ఆర్సీపీలోకి పోవచ్చు. దాంట్లో నథింగ్ టు వరీ. ఏదేమైనా టీడీపీ కంపల్సరీ 2024లో. టీడీపీ అంటే ఆయన సీఎం అయితే ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు? అంటే యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. విజన్ ఉన్న నాయకుడు ఆయన, అంతే ఇక. సో ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉండవచ్చు అనుకోవచ్చు? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాన్ని ఆంధ్రాలో ఎక్కడికో తీసుకెళ్ళగలిగేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆంధ్ర నుంచి యువత వలస వెళ్ళడం జరుగుతుంది కదా, సో అలా వలస వెళ్ళడం అనేది ఆగిపోవచ్చా? ఆగిపోతుంది, కంపల్సరీ ఆగిపోతుంది. ఇవాళ ఆంధ్రాలో చూసుకుంటున్నట్టయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎవరు లేరు. మొత్తం ఆంధ్ర వాళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు. ఎందుకున్నారు? ఇవాళ ఐటీ రంగాన్ని తీసుకొచ్చింది మాత్రం 100% చంద్రబాబు నాయుడే. కాబట్టి 100% విజన్ ఉన్న నాయకుడు. హైదరాబాద్ మెట్రో కానీ ప్రతి ఒక్క దాన్ని డెవలప్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. 100% 2024లో చంద్రబాబు నాయుడు 100% గెలుస్తున్నాడు అక్కడ. అంటే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ పొత్తులో వచ్చారు కదా, అలా పొత్తులో రావడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంటుంది? పవన్ కళ్యాణ్కు కూడా యూత్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు మంచి పదవి ఇచ్చి చాలా అద్భుతమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారి మొత్తం పరాజయం ఉంది ఇప్పటిదాకా. పరాజయం అనేది చాలాసార్లు కూడా కొందరు ఓడిపోతూ ఉంటారు. ప్రతి ఒక్కడు యుద్ధంలో పోయినప్పుడు ప్రతి ఒక్కరు గెలవాలని ఆశ ఉండదు కదా. అంటే తెలంగాణలో ఓడిపోయారు, ఆంధ్రాలో ఇప్పటిదాకా ఎమ్మెల్యే గెలవలేదు. కంపల్సరీ 2024లో కాకుండా 2029లోనైనా పవన్ కళ్యాణ్ 100% సీఎం. సో ఇప్పుడు యువగలం పాదయాత్ర నారా లోకేష్ గారు చేస్తున్నారు కదా, అది ప్రజలు ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చు? యువగలం మాత్రం నారా లోకేష్ చేసిండు, చాలా అద్భుతంగా ఉన్నది. అంటే ఈరోజు మాత్రం కంపల్సరీ చంద్రబాబు నాయుడుకు వెన్నె తెచ్చిండు, చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు మనకి వైనాట్ 175 అని జగన్ చాలా ధీమాగా చెప్పగలుగుతున్నాడు. సో వైనాట్ 175కి ఎన్ని రావచ్చు? ఏదున్నా 50-50 అండి, 50-50. అంటే చంద్రబాబు నాయుడు కూడా చాలా ధీమాగా వైనాట్ పులివెందల అంటున్నారు. పులివెందల అంటేనే జగన్కి చాలా పెద్ద అడ్డా. సో అక్కడ కూడా గెలిచే ఛాన్స్ ఉందా ఈసారి? అంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే కొన్ని వ్యవస్థలు ఏంటంటే ఎమ్మెల్యేలు మినిస్టర్లు అంతా డమ్మీ క్యాండిడేటే. ఒంటెత్తు పోకడుతోని మన జగన్ పోతున్నాడు. కాబట్టి ఏదున్నా చంద్రబాబు మాత్రం పక్క గన్ షాట్లో గెలుస్తాడు. థ్యాంక్ యూ అండి.